హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు జెస్సీ కుకింగ్ రెసిపీస్. ఈరోజు నేను టేస్టీగా అండ్ హెల్తీగా సింపుల్గా క్యారెట్ రైస్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి పెట్టుకోవాలి. 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత హోల్ గరం మసాలా వేసుకోవాలండి. లవంగం, మరాఠీ మొగ్గ, జాపత్రి, అనాస పువ్వు, బిర్యానీ ఆకు, ఒక యాలక్కాయ ఇవన్నీ వేసుకోవాలి. లైట్గా వేగిన తర్వాత 2 మీడియం సైజ్ ఆనియన్స్, 3 పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. క్యారెట్ రైస్ చాలా బాగుంటుందండి. ఒకసారి తింటే మళ్ళీ చేయించుకొని తింటారు. చాలా హెల్తీ అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. తర్వాత ఒక 2 రెమ్మలు కరివేపాకు వేసుకోవాలి. వేసుకొని మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత 3 మీడియం సైజ్ క్యారెట్స్ని ఇలా తురుముకొని వేసుకోవాలి. నేను 1 కప్పు రైస్కి చేస్తున్నానండి. 1 కప్పు రైస్కి 3 మీడియం సైజ్ క్యారెట్స్ అయితే సరిపోతాయి. ఇలా వేసుకొని బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. క్యారెట్లో ఉన్న వాటర్ అంతా ఇంకే వరకు ఫ్రై చేసుకోవాలి. 2 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించుకుందాం సిమ్లో. రెండు నిమిషాల తర్వాత మూత తీసి 1 స్పూన్ సాంబార్ పౌడర్ వేసుకోవాలండి. సాంబార్ పొడి వేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయవచ్చు. వేస్తే చాలా బాగుంటుంది. వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. కలుపుకొని సిమ్లో ఫ్రై చేసుకోవాలి ఒక 2 నిమిషాలు. ముందుగానే 1 కప్పు రైస్ ఉడికించి పెట్టుకోవాలండి పొడి పొడిగా. 1 కప్పు అంటే 250 గ్రాముల రైస్ అండి. 2 నిమిషాలు ఇలా ఫ్రై చేసుకోవాలి. తర్వాత రైస్ వేసుకోవాలి. రైస్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ మిరియాల పౌడర్ వేసుకోవాలి. 4 టేబుల్ స్పూన్స్ కొబ్బరి పొడి వేసుకోవాలి. నేను ఎండు కొబ్బరి యాడ్ చేస్తున్నానండి. పచ్చి కొబ్బరి ఉన్నా సరే యాడ్ చేసుకోవచ్చు. తర్వాత 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా బాగా కింద నుంచి కలుపుకోవాలి. రైస్ చాలా పొడి పొడిగా ఉండాలండి, లేదంటే కలిపేసరికి ముద్దలా అయిపోతుంది. 1 కప్ రైస్కి 2 కప్స్ అండ్ కొంచెం వాటర్ వేసి కుక్కర్లో అయినా సరే పెట్టేసుకోవచ్చు 3 విజిల్స్కి, లేదంటే నార్మల్గా కూడా అట్టేసరైనా సరే వండుకోవచ్చు. ఇలా బాగా కలుపుకోవాలి. రైస్ మొత్తం వేడయ్యేంత వరకు. ఇప్పుడు ఇందులోకి హాఫ్ లెమన్ జ్యూస్ వేసుకోవాలి. అప్పటికప్పుడు వండి పెట్టుకున్న రైసే కాదండి, మనం మధ్యాహ్నం టైంలో మిగిలిపోయిన రైస్ అయినా సరే ఇలా నైట్ టైంకి చేసుకోవచ్చు. కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఆనియన్ మరీ వేగకుండా చూసుకోండి. కొంచెం పచ్చిగానే ఉంటే మధ్య మధ్యలో తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది తినేటప్పుడు. అంతేనండి, రెడీ అయిపోయింది క్యారెట్ రైస్.
ఇప్పుడు ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. చాలా ఈజీ అండి అండ్ సింపుల్ కూడా చేసుకోవడం. అప్పుడప్పుడు పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా ఇలా చేసి పెట్టొచ్చు. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.